భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే ఆయన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో అమెరికాలో చట్ట వ్యతిరేకంగా అక్రమంగా ఉంటున్న భారతీయుల గురించి పెద్దగా ప్రస్తావించినట్టు కనిపించడం లేదు. మొదటి రౌండ్లో 104 మంది భారతీయులను యుఎస్ మిలిటరీ విమానంలో అమృత్సర్లో దింపేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇండియాకు తరలించే ముందు వారికి చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులతో అవమానకరంగా తరలించారు. దీనిపై మన పార్లమెంట్లో పెద్ద దుమారమే రేగింది. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పార్లమెంట్లో సమాధానమిస్తూ అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడి భవిష్యత్తు ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అయినా అమెరికా అధికారుల్లో పెద్ద మార్పేం కనిపించలేదు. అమెరికా మరోమారు శని, ఆదివారాల్లో అక్రమ వలసదారులను అమృత్సర్లో దింపేస్తుంది. వారి ఆవేదన గురించి సమాచారం తెలుసుకుందాం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అమెరికా ప్రభుత్వం అత్యంత అవమానకరంగా ఇండియాకు తరలిస్తోంది. మొదటి దఫా 104 మంది భారతీయ పౌరులను చేతులకు బేడీలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి అమృత్సర్ విమానాశ్రయంలో దించేసి వెళ్లిపోయింది. భారతీయులను అత్యంత అవమానకరంగా అమెరికా నుంచి తరలించడంపై పార్లమెంట్తో పాటు యావత్ దేశంలో దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. నిందితులను అమెరికా ఇలానే తరలిస్తుందని వివరణ ఇచ్చుకున్నారు. అక్కడి విదేశాంగ మంత్రితో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తారని సభకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రధానమంత్రి వైట్ హౌస్ ఆహ్వానం మేరకు 2 రోజుల పాటు అమెరికా పర్యటన వెళ్లి వచ్చారు. ట్రంప్, మోదీ మధ్య జరిగిన చర్చల్లో వ్యాపార లావాదేవీల గురించి ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది. అలాగే అక్రమ వలసదారులను ఇండియాకు పంపిస్తారని చెప్పినప్పుడు మోదీ కూడా అంగీకరించారని మీడియాలో వార్తలొచ్చాయి. మరి ఆ సమయంలో భారతీయులను కాస్త మర్యాదగా పంపించారని ట్రంప్ మోదీకి చెప్పి ఉంటే బాగుండేదేమో అని టాక్ వినిపిస్తోంది. ఇక అమెరికా నుంచి 2వ రౌండ్లో మొత్తం 116 మందిని తరలించారు. వారంతా శనివారం అమృత్సర్ చేరుకున్నారు. 3వ రౌండ్ అక్రమ వలసదారులను ఆదివారం రాత్రి అమృత్సర్లో దించారు. అయితే అమృత్సర్లో ల్యాండ్ అయిన వారు అమెరికా అధికారులు తమతో దారుణంగా వ్యవహరించారని వాపోయారు. భారత్ ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారి పద్ధతిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే 2వసారి, 3వసారి ఇండియాకు తరలించే ముందు ప్రయాణికుల చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. అమృత్సర్లో విమానం ల్యాండ్ అవుతుందన్న 20 నిమిషాల ముందు అందరి చేతులకున్న బేడీలు, కాళ్లకు గొలుసులు తొలగించారు. 2వ రౌండ్లో వచ్చిన వారిలో 116 మంది భారతీయులను తరలించారు. వారిలో 67 మంది పంజాబ్కు చెందినవారు, 33 మంది హర్యానా, గుజరాత్కు చెందినవారు 8 మంది, యూపీకి చెందినవారు 3, గోవా నుంచి 2, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి 2, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ నుంచి చెరొక్కరు చొప్పున ఉన్నారు. అయితే శనివారం నాడు, ఆదివారం నాడు అమృత్సర్లో దిగినవారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు మాత్రం శనివారం ల్యాండ్ అయిన విమానంలో ఈసారి మహిళలు, చిన్నపిల్లలకు బేడీలు కానీ గొలుసులు కానీ వెయ్యలేదని చెబుతున్నారు. మొదటిసారి ఈ నెల 5వ తేదీన అమెరికా నుంచి 104 మందిని అమృత్సర్లోని శ్రీ గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దించారు. కాగా 3వ విమానం ఆదివారం రాత్రి 10 గంటలకు అమృత్సర్లో దించింది. ఈ విమానంలో మొత్తం 112 మంది అక్రమ వలసదారులను తరలించారు. వారిలో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 31 మంది పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి 2, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి చెరొక్కరు చొప్పున ఉన్నారు. కాలిఫోర్నియాలోని శాండియాగో నుంచి అమృత్సర్కు మొత్తం 66 గంటల ప్రయాణంలో విమానం దిగే వరకు చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులతోనే ప్రయాణించాల్సి వచ్చిందని శనివారం నాడు దిగిన ప్రయాణికుల్లో ఒకరు 40 ఏళ్ల దల్జీత్ సింగ్ తన బాధను వ్యక్తం చేశారు. ఇక దల్జీత్ విషయానికొస్తే పంజాబ్లోని హోషియాపూర్ జిల్లా తండాకు చెందినవాడు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి పోలీసులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జస్వీర్ సింగ్ రాజా గిల్తో పాటు పలువురు అధికారులు వచ్చారు. అయితే వారంతా చెప్పేదేమిటంటే ఏజెంట్లు వీరికి రంగుల ప్రపంచం చూపించి చట్ట వ్యతిరేకంగా అక్రమ మార్గంలో అమెరికాకు తరలిస్తున్నారు. మెక్సికో సరిహద్దుల్లో అమెరికా అధికారులకు చిక్కిన వారిని తిరిగి పంపిస్తున్నారని వివరించారు. ఇక దల్జీత్ విషయానికొస్తే అమెరికాకు వెళ్లడానికి ట్రావెల్ ఏజెంట్కు డబ్బు సర్దుబాటు చేయడానికి ఉన్న 4 ఎకరాల భూమిని విక్రయించాడు. భూమి విలువ ₹1 కోటి పైమాటే. ఆ భూమిని ఏజెంట్ తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇక దల్జీత్ అమెరికాకు అక్రమ మార్గం గుండా వెళ్లడానికి సుమారు ₹45 లక్షల ఖర్చు చేశాడు. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పనామా అడవులను దాటి వెళ్లామని మెక్సికో సరిహద్దుల్లోని
టైజునా క్యాంప్లో యుఎస్ బార్డర్ అధికారులు వీరిని పట్టుకున్నారు. అప్పటికే చలికి గజగజ వణుకుతుంటే అధికారులు ఎయిర్ కండిషన్ గదిలో పెట్టి తమను చిత్రహింసలకు గురి చేశారు. అలాగే ఫ్లెక్సీ టెంట్లలో దారుణమైన పరిస్థితుల్లో అక్కడే నిద్రపోవాల్సి వచ్చిందని అమెరికా నుంచి అమృత్సర్ ల్యాండ్ అయిన వారు చాలా మంది యువకులు చెప్పుకొచ్చారు. తమ పేర్లను మాత్రం బహిరంగపరచొద్దని విజ్ఞప్తి చేశారు. అమెరికా యుద్ధ విమానాలు ఇండియా చేరుకోవడానికి, ఇంధనం నింపుకోవడానికి 4 సార్లు విమానాలు ఆపాయి. 4 సార్లు ఆపిన విమానం నుంచి ప్రయాణికులను దిగడానికి అనుమతించలేదు. 66 గంటల పాటు ప్రయాణంలో తినడానికి కేవలం రైస్, చిప్స్, నీరిచ్చారు. హోషియాపూర్కు చెందిన ఎమ్మెల్యే గిల్ మాట్లాడుతూ తమ జిల్లా నుంచి 10 మంది తిరిగొచ్చారు. కొంతమంది యువకులు మాట్లాడడానికి కూడా శక్తి లేకుండా పోయిందన్నారు. వారంతా షాక్లో ఉన్నారు. యువకులను 5 రోజుల్లోగా పోలీస్ స్టేషన్లో ఏజెంట్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ట్రావెల్ ఏజెంట్లకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని, వారి నుంచి డబ్బు రాబట్టి బాధితులకు అందజేస్తామని, లేదంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని ఎమ్మెల్యే గిల్ హామీ ఇచ్చారు. ఇక పంజాబ్ నుంచి వెళ్లిన సిక్కు యువకులతో అమెరికా అధికారులు దారుణంగా వ్యవహరించారు. విమానం ఎక్కే ముందు తలపాగాలను బలవంతంగా తొలగించారు. దీనిపై శిరోమణి గురుద్వార్ ప్రతిబంధక కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విషయాన్ని అమెరికా అధికారుల దృష్టికి తేవాలని సిక్కు మత గురువులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ యువకులు చెప్పేదేమిటంటే పంజాబ్లో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గత్యంతరం లేక విదేశాలకు వెళ్లాల్సి వస్తుందంటున్నారు. తాము ఏజెంట్లకు లక్షల రూపాయలు చెల్లించినా వారు తమకు సరిహద్దులకు చేర్పించే వారికి డబ్బివ్వకపోవడంతో తమ ప్రయాణాలు మరింత ఇబ్బందికరంగా మారాయని పంజాబ్ యువకులు తమ అనుభవాలను తెలిపారు. అమెరికాకు అక్రమ మార్గాన చేరుకోవాలంటే సుమారు 9 నెలల సమయం పట్టేది. పనామాలో దట్టమైన అడవుల్లో దాదాపు 8 నెలల పాటు కాలం గడపామని చెప్పారు యువకులు. పటియాలకు చెందిన 2 కజిన్స్ సందీప్ సింగ్, ప్రదీప్ సింగ్ లను విమానం దిగిన వెంటనే పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ హత్య కేసులో నిందితులని పోలీసులు చెప్పారు. అక్రమంగా అమెరికా వెళ్లడానికి 1,20,00,000 రూపాయలు ఖర్చు చేసినట్టు స్థానిక మీడియాలో కథనాలొచ్చాయి. వారిపై జూన్ 26, 2023లో హత్యకు సంబంధించి వివిధ సెక్షన్ల కింద పంజాబ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అమెరికా నుంచి వచ్చిన బాధితుడు మాత్రం దూరపు కొండలు నునుపు. అమెరికా వెళ్లాలనుకుంటే అన్ని పత్రాలు సక్రమంగా ఉండి వ్యాలిడ్ వీసా ఉంటేనే వెళ్ళండి, లేదంటే మా మాదిరిగానే ఇబ్బంది పడాల్సి వస్తుంది. డబ్బుకు డబ్బు, పరువుకు పరువు పోగొట్టుకుని బికారీలుగా మారాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి మోదీతో పాటు జయశంకర్ అమెరికా అధికారులు భారతీయుల పట్ల వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేసి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు బాధితులు. నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మోదీ అండ్ కోనే కదా.